వామ్మో అందుకడు బాబు, నేను నమ్మలేకపోతున్నాను. ఇన్ని కార్లా నా లైఫ్ లో ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చూడలేదు. అవును రచించాన్, నిజంగానే నేను కూడా ఒక్కసారి కూడా చూడలేదు తెలుసా ఇన్ని కార్లు. మీరేనేంట్రా, నేను కూడా ఇప్పటికొచ్చి ఇన్ని కార్స్ ఒక్కసారి కూడా చూడలేదు తెలుసా. గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన లాస్ సెంటర్స్ లో ఉన్నటువంటి సెక్రటేరియా దగ్గర చాలా అంటే చాలా సూపర్ కార్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ సూపర్ కార్లే కాదు, ఇక్కడ చూడండి బాబు, ట్రాక్ మీద అయితే నడుపుతూ ఉంటారు కదా, ఆ కార్స్ కూడా ఉన్నాయి. రే వాటికి మించిన కార్లు ఇక్కడ ఉన్నాయి చూడండి, 5 హమ్మర్లంట. వామ్మో, ఒక్కొక్కటి 5 కోట్లు ఉంటుంది. అటువంటిది 5 హమ్మర్లా. ఏంటి గాయస్ ఇవన్నీ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదా? నాకు కూడా సేమ్ అలానే అర్థం కావట్లేదు. ఇన్ని కార్స్ అసలు ఎవరో ఏంటో అసలు తెలియట్లేదు అబ్బా. నమస్తే నమస్తే నమస్తే. లాస్ సెంటర్స్ లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా బిలియనీర్ షో అయితే అయ్యింది. అందులో విజేత కూడా ఎవరో తెలిసిపోయింది, అదే మిస్టర్ రాఘవేంద్రరావు గారు. వెల్కమ్ టు ద స్టేజ్. వావ్, మొత్తానికి సాధించా నేను. కంగ్రాట్స్ రాఘవేంద్రరావు గారు, మొత్తానికి సాధించారు. అవునవును, అరే వేడికి వచ్చేసిందే, సాధించారు మొత్తానికి. సూపర్ సార్ మీరు. అవునవును, కానీ నాకు రావాల్సింది. అరే అందుకడు బాబు చూసావా? ఓరి నాయనో, ఆ కార్స్ అన్ని అతను ఒక్కడవేనంట. ఓరి నాయనో, ఇది బిలియనీర్ షో, అందుకనే ఇన్ని కార్స్ ఇక్కడికి వచ్చాయి. అంతకుడు బాబు ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి అయితే కంగ్రాట్స్ చెప్దాం. నాకైతే చెప్పాలని ఉంది. అవును రచించారు, నాకు కూడా చెప్పాలని ఉంది. పద లేట్ చేయకుండా వెళ్ళి చెప్దాం. నేను ఎప్పటి నుంచో చాలా సార్లు బిలియనీర్ షో అయితే ట్రై చేశాను. మొత్తానికి వస్తుంది అనుకున్న విధంగానే వచ్చింది. నా తోటి కంటెస్ట్ సార్ 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 కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. మీరైతే మొత్తానికి సాధించారు. అవును రాఘవేంద్రరావు గారు, కంగ్రాచులేషన్స్, సాధించారు మీరు. అవును సార్, కంగ్రాచులేషన్స్. కానీ ఇంత పెద్ద బిలియనీర్ ని ఇంత దగ్గర నుంచి చూస్తామని అస్సలు అనుకోలేదు. అరే యార్, ఒక్క నిమిషం, ఇంత గలీ స్మెల్ వస్తుందేంటి? అరే అడుక్కునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసారేంటి? వెళ్ళండి వెళ్ళండి, మీకు ఈ స్టేజే కావాల్సి వచ్చిందా? బిలియనీర్ షో అవుతుంది, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? అరే ఏంట్రా మీరు ఎక్కడికి వచ్చారు? అడుక్కునే వాళ్ళని వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, గుళ్ళు ముందో ఎక్కడ ఉండాలి. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఏనండి, ఇక్కడ పెద్ద బిలియనీర్ షో అవుతుంది, ఈ మధ్యలో రాకూడదని తెలియదా మీకు? రిపోర్టర్ అన్న, మీరు మమ్మల్ని తప్పుపడుతున్నారు. మేమేమి బెగ్గర్స్ కాదు. మేము ఇక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర సార్కి కంగ్రాట్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. అవును రిపోర్టర్ అంకుల్, మీరు మమ్మల్ని చూసి అలా అనుకున్నారేమో. మేము వచ్చేసి ఆయనకి కంగ్రాట్స్ చెప్దామని వచ్చాం. ఏంటే బెగ్గర్స్ కాదా? ఆయన ఎవరికి కూర? మీరు ఇక్కడికి పర్మిషన్ లేకుండా ఎలా వస్తారా మీరు? ఓయ్ ఏంటి రిపోర్టర్ అంకుల్? అమ్మా, ఓ రాయనో గట్టి కొడుతున్నాడు. అందుకడు బాబు చూడు ఎలా కొడుతున్నాడు. రే మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టు. రే నీకే చెప్పేది, వాళ్ళని ఎందుకు అలా కొడుతున్నావు? మేమేం తప్పు చేసామని. మీరు ఇక్కడికి రావడమే పెద్ద తప్పురా. కాచుకోరా, కాచుకో. అయిపోయావురా నువ్వు. ఎంత ధైర్యం రా నీకు? మా వాళ్ళనే కొడతావా? చిన్న పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఎవరినైనా కొట్టి పడేయడమే. ఒక రిపోర్టర్ అయ్యండి, ఒక బిలియనీర్స్ అయ్యండి, ఆ మాత్రం మీకు కామన్ సెన్స్ లేదా? నో వే, రిపోర్టర్ ని అడుక్కునేవాడు చంపేసేలా ఉన్నాడు. అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి రమ్మని చెప్పాలి. హలో పోలీస్ స్టేషన్, అర్జెంట్ గా ఇక్కడ సెక్రటేరియాకి రండి. ఇక్కడ చాలా అంటే చాలా దారుణమైనటువంటి గొడవ జరుగుతుంది. ఒక అడుక్కునేవాడు రిపోర్టర్ ని చంపేస్తున్నాడు. మర్యాదగా అతన్ని కొట్టడం ఆపై, లేకపోతే చేస్తావు నా చేతుల్లో. అమ్మో అందుకడు బాబు, పోలీసులు వచ్చేసారు. అర్జెంట్ గా మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వాడిని వదిలేసాయి. ఎక్కడికి వెళ్తారా మీరు? రే మర్యాదగా వచ్చి ఆ కారు ఎక్కు. రిపోర్టర్, నీకేం కాలేదు కదా? కాలేదంటారేంటి సార్? నా గొంతు మీద కొట్టాడు. ఇప్పుడు నేను రిపోర్టింగ్ ఎలా చేయను సార్? వాడే ముందు కొట్టాడు. వాడు ముందు కొట్టడం బట్టే, వాడు తప్పుండ బట్టే మేము తిరిగి చేసాం. చిన్న పిల్లని కూడా చూడకుండా వాళ్ళిద్దరిని కొట్టాడు వాడు. ఏంట్రా, బిలియనీర్ షో దగ్గరికి వచ్చి నాటకాలు చేస్తున్నావా ఏంటి? మర్యాదగా వచ్చి కారు ఎక్కు. ఎక్కించండి సార్, ఎక్కించి గట్టిగా కుమ్మండి. ఎంత ధైర్యం ఉంటే రిపోర్టర్ కొడతాడు వాడు. చాలా దారుణంగా కొట్టాడు సార్. ప్లీజ్ నా మొహం చూడండి ఎలా అయిపోయిందో. నువ్వే రోజు నా చేతుల్లో అయిపోయావరా. రా మర్యాదగా స్టేషన్కి రా. సరే సరే సార్, నేను స్టేషన్కి వస్తాను. కానీ మీరు ఎంత కొమ్మడి పోయారు వీళ్ళకి? ఎంత కొమ్మడిపోయామా? అది స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తారా ఎద్దవనా ఎలా? సార్ మర్యాదగా మాట్లాడండి మీరు. నీలాంటి ఎదవకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. సార్ ప్లీజ్ సార్, మా అంతకుడు బాబు దేని తప్పు లేదు సార్. వాళ్ళే కావాలని చేస్తున్నారు. అవును సార్, వాళ్ళే కావాలని చేస్తున్నారు. మేము జస్ట్ కంగ్రాట్స్ చెప్పామంతే. కానీ అడుక్కునే వాళ్ళు ఇదే చెప్పేసి మమ్మల్ని కొట్టారు వాళ్ళు. అవును సార్, చిన్న పిల్లలను కూడా చూడకుండా చాలా ఘోరంగా కొట్టారు. మీరు కూడా పోలీసులే కదా, ఒకసారి మీరైనా అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోవడం లేదు, తొక్కలేదు. నువ్వు ఎంత ధైర్యం ఉంటే పోలీసుల మీదే తిరగబడినట్టు మాట్లాడతావా? ఈ రోజు నీకు ఏం చేస్తామో చూడరా నువ్వు. అబ్బా
సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వదిలిపెట్టండి సార్. ఏంటి సార్ ఇది తప్పు సార్, మేమేం కావాలని చేయలేదు. అయినా కూడా మా తప్పు లేకుండా మీరు కొట్టడం కరెక్ట్ కాదు. నీది తప్పున్నా లేకపోయినా కూడా అవతలున్నది బిలియనీర్, అందుకని నీది తప్పు లేకపోయినా కూడా నిన్ను కొట్టాల్సిందే. మాకు అప్పుడే కదా డబ్బులు వస్తాయి. చి మీర్రా నీతి లేని కుక్కలు, డబ్బు కోసం మరీ ఇంత దిగజారిపోతారా? సార్ ఇది చూడండి, నీతి లేని కుక్కలంట. ఇంకొక 2 దెబ్బలు గట్టిగా ఎండిడికే కొట్టండి. అబ్బా ఇప్పుడు మీరు నన్ను కొట్టొచ్చు, కానీ తర్వాత మాత్రం మీరు చాలా అంటే చాలా ఘోరంగా అనుభవిస్తారు. ఏంటి అంతకుడు బాబుని ఇంకా వదలలేదు, చీకట పడిపోతుంది. ఏం చేస్తున్నారో ఏంటో. సార్ ప్లీజ్ సార్, మా అంతకుడు బాబుని వదిలేయండి. ఇప్పటికైనా అర్థమైంది కదా బిలియనీర్ జోలికి వస్తే ఏమవుతుందో. ఇంకొకసారి ఏదైనా చెయ్యాలంటే ఆలోచించేయ. ఎలా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏం చేయాలో అదే చేస్తాను సార్. అదిగో అదిగో ఆ మాటలే తగ్గించుకో, బాగుపడతావు. అది మీ నోటని చెప్తూ ఉంటే చాలా చండాలంగా ఉంది. రే షించాన్ డోరేమాన్ దేనికి ఏడుస్తున్నారా? నేను వచ్చేసాను. అయ్యో ఏంటి అంతకుడు బాబు ఆ దెబ్బలు చాలా దారుణంగా కొట్టారు వాళ్ళు. అంతకుడు బాబు నేను వాళ్ళని వదిలిపెట్టను. నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్ సాయంతో వాళ్ళని చితక్కొడదాం పద. వద్దురా డోరేమాన్, వాడికి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందిరా బుద్ధి. అరే టోనీ గారు ఫోన్ చేస్తున్నాడు, ఎందుకు ఈ టైంలో చేస్తున్నాడు? హలో టోనీ చెప్పరా. అరే అంత కూడా నేను చూశాను, మొత్తం చూశాను. ఆ బిలియనీర్స్ నిన్నైతే చాలా అంటే చాలా అవమానించారా. నాకైతే చాలా బాధగా ఉంది. ఏం పర్వాలేదురా టోనీ, చెప్పాల్సిన టైంలో వాళ్ళకైతే బుద్ధి చెప్పొచ్చు. సరే కానీ నువ్వు దేనికి ఫోన్ చేసావో చెప్తావా? అంటే దీనికోసమే చేశాను, కానీ నీతో అయితే చాలా అంటే చాలా పెద్ద విషయం మాట్లాడాల్సి ఉంది. అర్జెంట్ గా ఇంటికి రా. ఓకే గైస్, మనమైతే టోనీ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. దేనికో అర్జెంట్ గా రమ్మని చెప్పేసి అన్నాడు. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం, లెట్స్ గో. ఏంటి అంతకుడు బాబు ఇందాక నుంచి ఏదో చేపల స్మెల్ వస్తుంది. అవును అంతకుడు బాబు, బుక్క పగిలిపోతుంది. నాకు కూడా రా బాబు సేమ్ ప్రాబ్లం. మరి ఇంత దారుణంగా వస్తుందేంట్రా? టోనీ గారి ఇంటి దగ్గర బాక్సులేంటి? రే టోనీ ఏంట్రా ఎంత అర్జెంట్ గా పిలిచావు? అయినా ఏంట్రా చేపల స్మెల్? ఆ చేపల స్మెల్లా నేను హల్క్ గడ్ కలిసి చేపల బిజినెస్ స్టార్ట్ చేసాంరా. ఇదిగో. అవునా, బిజినెస్ స్టార్ట్ చేశారా? వామ్మో చాలా అంటే చాలా చేపలు పెట్టారా. మరి వేరే ట్రే చూపించు. అరే ఇందులో కొంచెం తక్కువ పడినట్టున్నాయే. అవునవునరా, చాలా తక్కువ పడ్డాయి. ఇక్కడ చూడు ఎంత పెద్ద చేపలు పడ్డాయో, మొత్తం 3 చేపలు. ఇంత సడన్ గా ఇదెందుకు ఓపెన్ చేశారా బాబు? అయినన్ను కానీ పెద్ద పెద్ద చేపలే పట్టారా. అరే కిల్లర్ వేల్లా ఉంది. వామ్మో వీటినేం చేసుకుంటారా అసలు? అది కూడా తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత కూడా, అందుకనే అవి తీసుకొచ్చాం. సరే సర్లే కానీ మన వ్యాపారం గురించి తర్వాత మాట్లాడదాం. రే అంత కూడా నిన్ను ఇక్కడికి వెళ్ళడానికి గల కారణం వచ్చేసి నువ్వైతే ఖచ్చితంగా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నావా? ఈ విషయం నాకు ఒకసారి క్లారిఫై చేయరా. ఖచ్చితంగా రే టోనీ, వాళ్ళ మీద అయితే ఇయ్యాలని సరే రివెంజ్ తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను. ఏదో ఒక విధంగా హెల్ప్ చేసిన వాళ్ళు లేక నేనైతే కామ్ గా ఉన్నాను రా. నేనున్నాను కదా, నిన్ను ఇయ్యాలా అయినా సరే వాళ్ళకు మించి అంటే ఏంటి ట్రిలియన్ అయితే చేయబోతున్నాను. ఖచ్చితంగా చేస్తాను కూడాను, కానీ నేను చెప్పిన విధంగా నువ్వు చేయాలి. ఎందుకు చేయను రా బాబు? నేనైతే వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఎలా అవుతాను నేను ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం కదా. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన లాస్ సెంటర్స్ లో వచ్చేసి ఒక ఫిష్ వచ్చింది. ఫిష్ రావడం అంటే బయటకు కాదు, మన లాస్ సెంటర్స్ లో ఉన్నటువంటి సముద్రంలో చాలా అంటే చాలా మంది మనుషుల్ని దగ్గర ఒక 6,000 మందిని వరకు తిన్నది, కానీ అది మాత్రం దొరకలేదు. దాన్ని పట్టుకొని లాస్ సెంటర్స్ గవర్నమెంట్ కి ఇచ్చినట్లయితే ఇంకా నువ్వు బిలియనీర్ కాదు ట్రిలియనీర్ అయిపోయినట్టే. ఓరి నాయన, ఒక్క ఫిష్ ని పట్టుకుంటే అలా అయిపోతామా? వామ్మో అంతకుడు బాబు ఇదేదో బాగుంది, మనమైతే దాన్ని పట్టుకుందాం, ఏమంటావు? అదంత సులువేం కాదు రషించాన్. దగ్గర 1000 మందిని చంపేసింది అది. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు బిలియనీర్ అవ్వాలనుకున్నట్లయితే దాన్ని చంపేసి లాస్ సెంటర్స్ గవర్నమెంట్కి అయితే అప్పగించాలి. కానీ మీరు సముద్రంలోకి వెళ్ళినప్పుడు మీకేమైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మీ అదృష్టం బట్టే ఉంటుంది. మాకేం కాదు టోనీ, ఎలా అయినా సరే నేనైతే దాన్ని పట్టుకుని లాస్ సెంటర్స్ గవర్నమెంట్ కి అయితే ఇస్తానంతే. ఓకే రా, అంత కూడా అయితే మరీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? ఓకే టోనీ మామ, నువ్వేం వర్రీ కాకు, మాకైతే ఏం కాదు. ఎందుకంటే డోరేమాన్ గడి గ్యాడ్జెట్లు ఉన్నాయి కాబట్టి మాకైతే ఏం కాదు. ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఇక్కడే ఉంటారు అనుకుంటారా ఫిషర్ మ్యాన్స్? ఇదిగో ఇక్కడే ఉన్నారు. మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి మాట్లాడదాం. అందుకడు బాబు వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటారంటావు? నాకు తెలిసినంత వరకు దగ్గర ఒక 3,000 నొక్కేస్తారు. నో ప్రాబ్లం రషించాన్, మనమైతే ఆ మాత్రం పెట్టుకోవాలి. అదే కాకుండా షార్క్ వచ్చింది కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం రేట్స్ పెరుగుతాయి కాబట్టి మినిమం 3,000 తీసుకుంటారు. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఈ అన్నల్ని రేట్ కోసం అయితే అడుగుదాం. అరే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారే. అవునరా సుబ్బు, ఆ షార్క్ రావడం వల్ల దగ్గర 20,000 రూపాయల వరకు పెరిగిపోయిందిరా రేటు. ఇంకా మనకైతే చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. వామ్మో అంతకుడు బాబు చూడు, 20,000 రూపాయలు పెరిగిపోయిందంట.
అంటే ఇప్పుడు మనం తీసుకువెళ్ళాలంటే మనిషికి 20,000 రూపాయలు ఇవ్వాలా ఏంటి? నాకు కూడా అదే అర్థం కావట్లేదురా. ఒక్క నిమిషం ఆగు, ఈ అన్న అడుగుదాం. అన్న ఏంటన్నా 20,000 రూపీస్ అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా లేకపోతే ఫేకా? ఫేక్ చెప్పాల్సిన పని లేదు తమ్ముడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద సార్క్ తిరుగుతుంది. అది కూడా హ్యామర్ సార్క్. ఇటొక్కన్న ఉంటుంది. అది ఎవరో రేరుగా చూసారో అది చాలా అంటే చాలా దారుణంగా మనుషులు చంపేస్తుంది. ఇప్పుడు మన లోపలికి వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లము. అందుకని చెప్పేసి 20,000 రూపాయలు దీనికి. ఏంటన్నా బాబు నువ్వు కూడా సేమ్ రేటే చెప్తున్నావు? అన్న ఏంటన్నా ప్రతి ఒక్కరు అంత డబ్బులు చెప్తున్నారు, ఇంతకు ఫిషింగ్ ఎంత చెప్తారు చెప్పండి మీరు? తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, వాళ్ళు చెప్పే ఉంటారు కదా. నాకు తెలిసినంత వరకు నీకు తెలియదు అనుకుంటా. ఆ సార్కు వల్ల రేట్లు పెరిగిపోయినాయి తమ్ముడు. 20,000 రూపాయలు ఇస్తేనే వస్తాము, లేకపోతే వచ్చేది లేదు. ఓరి నాయనో, ఇంత గట్టిగా చెప్తున్నారంటే వీళ్ళైతే వచ్చేలా లేరురా. ఏం చేయాలి ఇప్పుడు? తమ్ముడా చెప్పాను కదా 20,000 రూపాయలు కూడా తగ్గడం. ఇప్పుడు చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి, లేకపోతే నీకు దగ్గర 2,000కి వచ్చి ఓడి ప్రతి ఒక్కడు. అందుకనే బాబు ఇప్పుడు అంత డబ్బులంటే మన దగ్గర లేవు కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అదే నాకు అర్థం కావట్లేదురా. ఎలా? ఒక ఐడియా వచ్చింది. ఒక పని చేయండి రా, మీరిద్దరు ఎక్కడే ఉండండి, నేనైతే షిమ్యాన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తా. ఇదిగోరా షిమ్యాన్, మొత్తానికి నీకైతే ఎప్పటి నుంచో ఇవ్వాలనుకున్నటువంటి కార్ అయితే ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుందిరా. అది కూడా చాలా అంటే చాలా అవసరమైనటువంటి పరిస్థితిలో. నాకైతే దీనికి ఎంత డబ్బులు వస్తాయి అంత ఇచ్చారా, కానీ కారు మాత్రం రెంట్ కాదు, లేకపోతే తాకట్టు కాదు, ఏమీ కాదు. నువ్వైతే నాకు డబ్బులు ఇచ్చా, నేనైతే నీకు కారు ఇచ్చేస్తా. అంతే అంటవా? అయితే ఈ కారు వచ్చేసి నువ్వు దగ్గర ఒక 10 సంవత్సరాలు ఓడుతున్నట్టున్నావు నాకు తెలిసినంత వరకు. అందుకనే నాకు వచ్చేసి ఈ కారు అయితే ఒక 2 లక్షలకు తీసుకోవాలని ఉందిరా. అంతకు మించి ఎక్కువైతే నేను ఇవ్వలేను. రే షిమ్యాన్, మరీ తక్కువరా. 2 lakhs అంటే ఎంత తక్కువ తెలుసా? నేను ఇది తీసుకునేదే దగ్గర 10 lakhs తీసుకున్నాను రా. అది కూడా 10 years 8 years అవుతుంది అంతే. అయినా కూడా నువ్వు మరీ ఎంత తక్కువ ఇస్తే ఎలా రా? ఇదిగో అంత కూడా నీకైతే ఒక విషయం చెప్తున్నాను. ఈ యొక్క కారుకి 1,50,000 చాలా ఎక్కువ తెలుసా? 10 years అంటే మామూలు విషయం కాదు. అదే కాకుండా ఈ 2 లక్షలతో పాటు నీకైతే ఒక బైక్ కూడా ఇస్తున్నాను, కావాలంటే తీసుకెళ్ళు. అంతేగాని నేనైతే అంత ఎక్కువ ఇవ్వలేను రా. సర్లేరా, ఎంతైనా అవసరం నాది కదా, అవకాశం నీది, మరేం చేయలేం. గైస్ మొత్తానికి మనకైతే 2 lakhs వచ్చాయి. సో ఈ డబ్బులతో అయితే మన ఫిషర్ మ్యాన్స్ అయితే తీసుకువెళ్దాం. లెట్స్ గో. అయ్యో ఎంత పని చేసావు అందుకడు బాబు, ఎంతో ఇష్టంగా ఉంచుకున్నటువంటి కార్ని ఎలా అమ్మేశావు నువ్వు? నువ్వేం వర్రీ కాకు రచించాన్, ఎలా అయినా సరే మన కారు మనకి తిరిగి వస్తుంది. అమ్మేస్తే మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది అందుకడు బాబు? మరి కామెడీగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎందుకు రాదు రచించాన్, మనం బిలియనీర్ అయిన తర్వాత మన కారు మన దగ్గరికి వస్తుంది, అది మాత్రం పక్కా. ఓకే గానీ ఇదిగోండి ఫిషర్ మ్యాన్స్, మీరు వచ్చేసి ఇప్పుడు ఎలా అయినా సరే ఆ షార్క్ ని పట్టుకోవాలి. మీరు అడిగిన విధంగానే మనిషికి 20,000 అయితే ఇస్తున్నాను. ఇంకా మీరైతే పని మాత్రం కేర్ఫుల్ గా చేయాలి, ఓకేనా? సారో మీరేం వరి కాకండి సారో, మేము ఉన్నాం కదా, మేము చూసుకోండి మా. అదే కాకుండా మీరు కూడా మాతో పాటు వస్తున్నారు కాబట్టి మీకైతే క్లియర్గా చూపిస్తాము. మేము పట్టిన ప్రతి చేప మీ కళ్ళ ముందే తీస్తాము. అందులో కనుక అది పడింది అనుకోండి మీరు అదృష్టవంతులే. అవునవునన్నా, మేమైతే మా ప్రయత్నం గట్టిగా చేస్తాము. నేనైతే డ్రైవింగ్ గట్టిగా చూసుకుంటున్నాం, మిగతా వాళ్ళంతా ఫిషింగ్. ఓకేనా? ఓకే మరి మీకు ఇచ్చినటువంటి ఆ 20,000కి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా అందరం వెళ్దాం, పదండి. ఏంటి మొత్తం ఇటు సైడ్ తిప్పుతున్నారు? మొత్తం ఒడ్డు దగ్గర తిప్పినట్లయితే మనకు ఆ షార్క్ దొరకదు కదా. సారో చెప్తాను కదా, ఖచ్చితంగా అది ఒడ్డు సైడ్ నుంచి తిరుగుతుంది. ఎందుకంటే అది వచ్చేసి మొత్తం మనుషులందరినీ తినిద్దామని చెప్పేసి చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సైడ్ నుంచి దొరుకుతుంది మనకదే. ఇదిగో ఫిషర్ మ్యాన్ అంకుల్, మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూడండి, మీరు మెడకాయ ఎంత ఈజీగా ఇచ్చారు, అది అలా ఎగిరి మెడకాయలు లేపుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబు నువ్వెందుకు బాబు అంత బాధపడిపోతున్నావు? అంత బాధపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మేమందరం గజేతగాలమే, అలానే మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని నువ్వేం వరి కాకలే. అదే కాకుండా ఇప్పుడు ఆ ఫిష్ వచ్చినా కూడా ఎటు నుంచి ఎలా తప్పించుకోవాలో మాకు దారి కూడా ఉంది, సరేనా? అమ్మయ్య, అలా అయితే నో ప్రాబ్లం. మళ్ళీ ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తాను. సరే గానీ ఈ ప్లేస్ అయిపోయినట్టుంది, మనం కొంచెం ముందుకెళ్ళి ఎతికితే బెటర్ ఏమో. అమ్మ బాబోయ్, మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా ఏం కాలేదా? ఓరి నాయనో, ఈ షార్క్ పని కనిపించినా బాగుండు, భయంకరంగా ఉంటుంది, 6,000 మందిని చంపేసిందని చెప్పేసి అంటున్నారు. అసలు కనిపించినా కూడా కనిపించలేదు. ఊరికనే సోది చెప్తున్నారా లేకపోతే నిజమేనా అది? సార్ మీరు చాలా తప్పు మాట్లాడారు సార్. ఎందుకంటే అది మీరు కళ్ళారు చూసారంటే ఇంకా నోటని మాట కూడా రాదు తెలుసా, అంత పవర్ఫుల్ అదే. ఎంత పవర్ఫుల్ అయినా వంతకుడు బాబు చూసుకుంటాడులే, నువ్వేం వరీ కాకు. మన పని మనం చేద్దాం. కానీ ఆ బ్యాక్ సైడ్ ఉన్న అంకుల్ ఏం చేస్తున్నాడు? అంకుల్ తొందరగా ఎతకండి, మనమైతే ఎలా అయినా దాన్ని పట్టుకోవాలి. అమ్మా, ఇన్ని చేపలు పట్టాయి గానీ ఆ హ్యామర్ షార్క్ రాలేదు చేయలేదు. ఎక్కడ ఉందంటావు అసలు?
అసలు ఉందో లేదో అనుకుంటుంటే మళ్ళీ ఎక్కడుందంటావేంట్రా బాబు నువ్వు? రే షించాన్, నువ్వు ఎలా అనుకుంటున్నావు అసలు ఆ షార్క్ కనబడుతుందని చెప్పేసి? కనబడడం అంటే చాలా రేరు, మనుషులుంటే అది వస్తుందని చెప్పేసి అన్నారంతే. అదే కాకుండా అందులో ఉన్నటువంటి షార్క్లే మహా అయితే 2. అదే కాకుండా ఇంత పెద్ద సముద్రంలో కనబడడం అంటే చాలా కష్టం. మనమైతే మన ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే. అది దొరికితే దొరికింది, లేకపోతే లేదు. తమ్ముడు మనం అదృష్టవంతులాగా ఉన్నాము, అందుకని చెప్పేసి మబ్బు వేసిందే. అదే కాకుండా ఇటువంటి మబ్బు సమయంలో కానీ వర్షం సమయంలో కానీ అవి అలా గెంతుకుంటూ వస్తాయి, అందుకని చెప్పేసి మనకి ఈజీ దొరికేద్దదే. అవునా? చూద్దాం అన్నా, దొరకాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఒక్కరికి కూడా ఏం కాకూడదు. మీరు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త, ఎందుకంటే మీరైతే క్లియర్ గా ఉన్నారు అది పట్టుకోవడానికి. నేను అదే చెప్తున్నాను, ఇందాక నుంచి క్లియర్ గా కనబడుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటూనే ఉన్నాను. ఒరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తుంది. ఓరే నాయనో, రే మనకు చిక్కున్నట్టుంది. అరే గెంతేసింది, జాగ్రత్త తమ్ముడు, మేము మీ మీదకి అటాక్ చేయొచ్చు. అబ్బా, అమ్మ బాబాయ్, అమ్మో, ఒరి నాయన ఏంట్రా ఇది అలా కొట్టింది? మళ్ళీ ఇక్కడికి వచ్చి పడ్డాను. దేవుడా, చంపేసింది అనుకున్నాను. అరే నాయనో, మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది నాకు. అరే పట్టేసుకుంది, అమ్మ వదిలిపెట్టు. అరే ఏంటబ్బా ఇది మరి ఇంత దారుణంగా ఉంది? రే అర్జెంట్గా లోపలికి రావాలి. అరే వచ్చేసేలా ఉందబ్బా, నన్ను చంపేసేలా ఉంది. వామ్మో అత్తగడు బాబు, రా పైకి తొందరగా రా. వామ్మో వచ్చావా? అరే ఏంటి అత్తగడు బాబు అది అలా గుద్దింది? ఓరి నాయనో, అంటే అది ఇక్కడే ఉంది. అన్న నువ్వు చెప్పింది నిజమే, అదైతే వచ్చేసింది. మా అంతకుడు బాబు ఏం కాలేదు. ఓరి నాయనో, అది పట్టుకెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నా అంతకుడు బాబు నిన్ను. వారిని తమ్ముడో, నువ్వు చాలా అదృష్టవంతుడు తమ్ముడా, ఎందుకంటే అది నిన్ను పట్టుకెళ్ళిపోయింది. కానీ నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావో, నీకైతే ఏం కాలేదు, మళ్ళీ పైకి వచ్చావు. నిజంగానే అన్నా, నేనైతే చాలా అంటే చాలా అదృష్టవంతుడిని. ఓ అమ్మా, ఓరి నాయనో ఏంటిది ఇలా వెళ్ళిపోతుంది? అయ్యో బాబు, అరే డాల్ఫిన్ హెల్ప్ చేస్తుంది. వావ్, డాల్ఫిన్ హెల్ప్ చేస్తుంది. అర్జెంట్గా పైకి వెళ్ళిపోలరా బాబోయ్. అమ్మా, ఓరి నాయనో, రే మళ్ళీ నన్నే పట్టుకెళ్ళింది ఏంట్రా బాబు? ఇక్కడ చూడు, మొత్తం 3 డాల్ఫిన్లు అయితే ఉన్నాయిరా. ఇవి హెల్ప్ చేయడం బట్టి బతికాను. అదిగో డాల్ఫిన్స్ కి ఆ హ్యామర్ షార్క్ అయితే అటాక్ అవుతుంది. రే మళ్ళీ అది బోట్లోకి వస్తుంది. వామ్మో అన్న అడ్డు తప్పుకో. అంతకుడు బాబు జాగ్రత్త. ఓరి నాయనో, అది మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అక్కడ ఉన్న డాల్ఫిన్లు అయితే మనకి హెల్ప్ చేస్తున్నాయి. మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవడం మంచిదేమో కదా? అవునవును, నీ మీదకి అటాక్ చేస్తుంది, తొందరగా వెళ్ళిపోదాం పదా. అదిగో అక్కడ డాల్ఫిన్స్ వచ్చేసి దాంతో అయితే ఫైట్ చేస్తున్నాయి. దాన్ని చంపేసినా కూడా బాగుండేది, కానీ అది మాత్రం ఏం చావకుండా బాగానే ఉంటుంది. అందుకేనే వరిసించాను, దాన్ని అయితే ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. అరే మన బోట్లో ఉన్నటువంటి డ్రైవర్ ఏడి? వామ్మో, డ్రైవర్ని తినేసింది అనుకుంటా. అందుకని చెప్పేసి ఈ బోట్ అయితే అసలు కదలట్లేదు. మనమైతే లేట్ చేయకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓరి నాయనో, అనవసరంగా ఒకరిని కోల్పోయామే. మీరేం బాధపడకండి లేండి అన్న, ఆడు పోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఆడికి ఎన్ని నెగస్టాలు కాదు, వాడు ప్రతి ఒక్కరిని చునకలుగా చూడటము, లేకపోతే ఎవరో ఒకరిని చంపేయడము అవన్నీ చేస్తూ ఉంటాడు వాడు. అందుకని చెప్పేసి ఆడికి అలాగ అవ్వడం మంచి పని అయిందిలే. వామ్మో, అటువంటి వాడిని మన దగ్గర పెట్టుకున్నావా? ఓన్లే దేవుడి దేవుళ్ళు మనకైతే ఏం కానివ్వకుండానే వాడిని అయితే పట్టుకెళ్ళిపోయింది. ఓరే ఎంతైనా మనతో పాటు వచ్చాడు కదా, నువ్వేటర్ సరే అలా మాట్లాడతాను. సర్లేండి అన్న, చనిపోయిన వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేంటి, కానీ ఇప్పుడు మనం ఒడ్డుకైతే వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు ఆ చేపను పట్టుకోవడం కంటే మన ప్రాణాలని కాపాడుకోవడమే చాలా అంటే చాలా మంచిది. అవునంతకుడు బాబు, నువ్వు చెప్పేది కరెక్టే. మనమైతే తొందరగా వెళ్ళాలి. చూసావు కదా, నీ మీద 3 సార్లు అటాక్ చేసింది. వామ్మో, నీకైతే ఇంకేం కాలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఏమైనా అయితే మేమేమైపోగలం. అందుకే కదా రచించాను ఇప్పుడు ఒడ్డుకు వెళ్దామని చెప్పేసి అంటున్నాను. ఒడ్డుకు వెళ్ళిన తర్వాత మనమైతే అందరం ఒక ఒప్పందానికి వద్దాం, మంచిగా మాట్లాడుకొని ఏం చేయాలో, ఆ షార్క్ ని ఎలా పట్టుకోవాలని చెప్పేసి ఆలోచిద్దాం. ఓకేనా? అవును తమ్ముడు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా ఒడి దగ్గరికి వెళ్ళిపోయే మంచిగా ఏదో ఒక ప్లాన్ అయితే వేసుకుందాం పదా. ఓకే గాయస్, నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఒడ్డుకి తీసుకొచ్చింది మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే. మీ ఎవ్వరికి ఏమైనా నేనైతే అసలు తట్టుకోలేను, ఎందుకంటే మీరు కూడా నన్ను నమ్మొచ్చారు కాబట్టి మీకైతే ఏం కాకూడదని చెప్పేసి అంటున్నాను. అదే కాకుండా షించాన్, డోరేమాన్ మీరు చాలా అంటే చాలా చిన్నపిల్లలు, మీకేం కాకూడదని చెప్పేసి నేనైతే మిమ్మల్ని ఇక్కడ వదిలేసి నేను ఒక్కడిని మాత్రమే వెళ్ళబోతున్నాను లోపలికి. ఏంటి? లేదు, అలా మాట్లాడుకు. చూడంతకుడు బాబు, అది ఎంత డేంజర్ గా ఉందో. మనం బిలియనీర్ అవ్వక్కర్లేదు, ఏది అవ్వక్కర్లేదు. మనం ఇంటికి వెళ్ళిపోదాం పద ప్లీజ్. ఓ తమ్ముడు, ఎందుకు తమ్ముడు ఆ పని? నువ్వు ఒక్కడ వెళ్ళవు అంటే చాలా డేంజరు. మేము కూడా వస్తామని చెప్పేసి అంటున్నాం కదా, అన్న కూడా నువ్వెందుకు అలాగ మాట్లాడుతున్నావు? ప్లీజ్ తమ్ముడు, నీ ప్రాణానికి చాలా అంటే చాలా ప్రమాదము. అవును తమ్ముడు, నిజంగానే. మళ్ళీ ప్రాణం పోతే ప్రాణమేం రాదు కదా, అందుకని నువ్వు ఒక్కడ కాకుండా అందరం వెళ్తే బెటర్ కదా. కావాలంటే పిల్లల్ని ఎక్కడ వదిలేసి మనం వెళ్దాం, ఏమంటాం? నో వద్దు, అందుకని బాబు నువ్వు ఒక్కడ మాత్రం ఆ సైడ్లకు
చాలా డేంజర్ అది. అవునవును చాలా డేంజర్. వద్దతిగడ బాబు వెళ్ళకు. అబ్బా వీళ్ళకి ఇలా కాదబ్బా, పరిగెట్టి వెళ్ళిపోతేనే చాలా బెటర్. మరీ చెప్పాను కదా, ఒక్కడిని వెళ్ళి ఎలా అయినా సరే షార్క్ ని తీసుకొస్తాను. ఏంటి ఫ్రెండ్స్, మీకు నమ్మకం లేదా? ఖచ్చితంగా మనమైతే దాన్ని తీసుకురావాలి. మెయిన్గా వచ్చేసి మనం ఇప్పుడు బిలియనీర్ అవ్వడం కంటే ఆ యొక్క షార్క్ని చంపాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 6,000 మంది ప్రజలు చనిపోవడం అంటే మామూలు విషయమే చెప్పండి. అది కూడా రోజుకి దగ్గర వందలాది మంది చనిపోతున్నారంట ఆ షార్క్ వల్ల. అందుకని చెప్పేసి ఏ ఫ్యామిలీ చాలా అంటే చాలా బాధగా ఉండకూడదు అని చెప్పేసి నేనైతే ఈ డిసిజన్ తీసుకున్నాను. ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా రంగంలోకి దిగుదాం. ఎలా అయినా సరే దాని ఎంత చూస్తాను అంతే. ఇదిగోండి లొకేషన్ వచ్చేసి ఇక్కడే దూకాలనుకుంటా, నాకు తెలిసినంత వరకు. మనమైతే సగంకి వచ్చేసాం. ఓకే, మొత్తానికి మనమైతే దూకేసాం. ఈ లోపలైతే ఒక్క దగ్గర కూడా వదలకూడదు ఫ్రెండ్స్. ఎలా అయినా సరే మనం వీటిని, అరే డాల్ఫిన్స్ కూడా వచ్చాయి గైస్. అయితే మనకి డాల్ఫిన్స్ వచ్చాయంటే ఆ షార్క్ కూడా ఇక్కడే ఉండుంటుంది. మనకి డాల్ఫిన్స్ అయితే హెల్ప్ చేయడానికి అయితే వచ్చాయి అనుకుంటా. ఈసారి ఒకటా రెండా? అరే 2 వచ్చాయి అనమాట. ఇందాకలైతే 3 వచ్చాయి. బట్ మిగతా దాన్ని చంపేసిందా ఏంటి? వామ్మో, అలా మాత్రం అస్సలు జరగకూడదు. కానీ ఇప్పుడు వచ్చేసి మనమైతే చేతిలో కత్తించుకోవడం మంచిది. మళ్ళీ అది ఎటు నుంచి వస్తుందో మనకైతే తెలియదు కదా. కానీ డాల్ఫిన్స్ మాత్రం చాలా గ్రేట్ అబ్బా, ఇలా హెల్ప్ చేస్తాయని చెప్పేసి అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా కైండ్. అసలు మనుషులకి హెల్ప్ చేయాలని వాటికి ఎలా అనిపిస్తుంది. అరే షార్క్ అబ్బా, ఓరి నాయనో గాయ్, షార్క్ అయితే వచ్చింది ఇక్కడికి. బట్ అదైతే మనల్ని, వా అమ్మ బాబాయ్ పట్టేసింది. ఓరి నాయన వదిలిపెట్టు. అరే డాల్ఫిన్స్ హెల్ప్ చేయాలబ్బా, లేకపోతే నేను అయిపోయేలా ఉన్నాను. ఓరి నాయనో, ఎస్ డాల్ఫిన్ గుద్దు గట్టిగా. ఏయ్ ఎంత ధైర్యమే నీకు? మా డాల్ఫిన్స్ ముందే నన్ను చంపుదామని చూస్తావా? అవి నన్నైతే చంపనేవు. అరే మళ్ళీ కిందకు వస్తుందబ్బా. అర్రే ఓరి నాయనో, గట్టిగా పట్టేసిందిరా బుర్రా. వదిలేవు. అమ్మయ్యా వదిలింది. దాన్ని చంపుదామన్నా కూడా అది ఒక దెబ్బ అయితే పడింది. నైస్ డాల్ఫిన్, సూపర్. గుద్దు చచ్చిపోవాలి దెబ్బకి. నైస్ గైస్, చూసారు కదా, గుద్దులైతే మామూలుగా పడట్లేదు ఆ యొక్క ఫిష్కి వచ్చేసి. ఆ హ్యామర్ ఫిష్ని ఈరోజు ఎలా అయినా సరే చంపుదామంతే. ఎస్, మొత్తానికి అదైతే కిందన పడిపోతుంది. చచ్చిపోయింది అనుకుంటా గాయస్. మొత్తానికి ఆ హ్యామర్ ఫిష్ పని అయితే అయిపోయింది. వావ్, అరే అవ్వలేదా? చచ్చింది అనుకున్నాను. అర్రే మళ్ళీ కింద నుంచి పడుతుందేమో. నన్ను వదిలిపెట్టమ్మా తల్లి, నీకు అమ్మా. వదిలిపెట్టు. అయ్యో బాబోయ్. అరే ఏంటబ్బా, నా హాయిస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందనుకుంటా. ఈ డాల్ఫిన్స్ నన్నైతే కాపాడుతున్నాయి. చూడండి, ఆ ఎదురుగా అవైతే స్ట్రైట్గా వచ్చేస్తుంది. కానీ డాల్ఫిన్స్ అయితే సగం నుంచి కడుపు నుంచి దించుతున్నాయి అనమాట, ముక్కు వచ్చేసి. అందుకే అది అలా కింద పడిపోతుంది. అమ్మ బాబాయ్, వదిలో అమ్మా. ఎస్, డాల్ఫిన్ కాపాడింది. అమ్మయ్య. అరే మళ్ళీ పట్టేసేలా ఉందబ్బా. దేవుడా. ఓ వదిలిపెట్టు. అమ్మ బాబాయ్, నాకేం కనబడట్లేదు. దీని పళ్ళు, అరే దీని కొండ నాలుగు లాగేస్తానుండు, అప్పుడే దీని పని అవుతుంది. అరే కానీ దొరకట్లేదే. వదిలిపెట్టు. అమ్మయ్యా, డాల్ఫిన్ పట్టింది. ఎస్. ఓరి నాయనో, నేనైతే సగం ముక్క అయిపోయేవాడిని అబ్బా. కానీ ఈ సూటే నన్ను కాపాడింది. ఎందుకంటే ఈ యొక్క సూట్ వచ్చేసి చాలా అంటే చాలా దృఢంగా ఉంటుంది. దేంతో ఏం గుచ్చినా కూడా, ఏ షార్క్ గుచ్చినా కూడా మనకైతే ఏం కానివ్వకుండా బిల్డ్ చేశారబ్బా. మంచి పని చేశారు. ఓకే, మీరు అక్కడ చూసుకోవచ్చు ఆ డాల్ఫిన్స్ వచ్చేసి ఎలా ఫైట్ చేస్తున్నాయి చూడండి. ఆ యొక్క షార్క్ అయితే చాలా పెద్దగా ఉందబ్బా. మొత్తం 2 కళ్ళు, అటొక్కన్ను ఇటొక్కన్ను సైడ్ అయిపోయి. అరే నో, అలా జరగకూడదు. డాల్ఫిన్ని చంపేసిందబ్బా. ఓరి నాయనో, ఈ హ్యామర్ షార్క్ డాల్ఫిన్ అయితే చంపేసింది. అరే ఈ హ్యామర్ షార్క్ ఎటు వెళ్ళిపోయింది? వామ్మో, దీని పని కూడా అయిపోయింది అనుకుంటా. గాయస్ చూడండి, ఆ యొక్క హ్యామర్ షార్క్ పని అయితే అయిపోయింది. కానీ మన కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఆ డాల్ఫిన్కి అయితే ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ డాల్ఫిన్ అయితే మనకి ఎంతో మేలు చేసింది. చనిపోవాల్సినటువంటి మనం బతికామంటే ఆ డాల్ఫిన్ వల్లనే. దానికోసం ఒక కామెంట్, ఒక లైక్ చేసుకోండి. మనమైతే లేట్ చేయకుండా ఈ యొక్క హ్యామర్ షార్క్ని తీసుకువెళ్ళి గవర్నమెంట్ ముందైతే పెడదాం. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. మొత్తానికి మనమైతే సాధించాం. దగ్గర 6,000 మందిని చంపినటువంటి షార్క్ని అయితే మనం పట్టుకున్నాం. దీని ద్వారా ఈరోజు బిలియనీర్ కూడా అవ్వబోతున్నాం అబ్బా. కానీ నాకు ఎంత ఆనందంగా ఉన్నా, మన కోసం ఒక చేప చనిపోయింది అక్కడ, డాల్ఫిన్. దానికోసం నేనైతే ఏదో ఒకటి చేస్తానబ్బా. అటువంటి డాల్ఫిన్లు అయితే నేను పెంచుతాను. పెంచి పెద్ద చేసి వాటిని అయితే ప్రతి ఒక్క మనుషుల్ని కాపాడే విధంగా ట్రై చేస్తాను. ఇది మాత్రం పక్కా. ఓకే గైస్, మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? మనమైతే బిలియనీర్ అవ్వాల్సిన సమయం అయితే వచ్చేసింది. మీరైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు కదా? మన షించాన్ గడు, డోరేమాన్ గడికి షార్క్ చూపించినట్లయితే వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వెళ్దాం, పదండి. ఈ రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు.
అటువంటి షార్క్ ని చంపుతారని అసలు ఊహించలేదు. చాలా మందికి $1 బిలియన్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రైజ్ పూల్ పెట్టినా కూడా ఆ వెళ్ళిన ప్రతి ఒక్కరు చనిపోయారు. కానీ ఫ్రాంక్లిన్ మాత్రం చాలా గొప్పగా పోరాడి గెలిచాడు, దాన్ని చంపాడు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నన్ను చాలా ఆదరించారు, అందుకనే నేనైతే ఈ పొజిషన్లో ఉన్నాను. సార్, మెయిన్గా వచ్చేసి నేను ఈ విధంగా మారడానికి గల కారణం అదే కాకుండా మీరు నన్ను బిలియనీర్ చేసే ముందు మీకైతే ఒకటి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే మెయిన్గా వచ్చేసి అందులో ఉన్నటువంటి బిలియనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో వచ్చేసి ప్రతి ఒక్కరు చాలా అహంకారంతో విర్రవీగుతున్నారు. నిన్న వచ్చానని చెప్పేసి నేనైతే జస్ట్ కంగ్రాట్ చేశాను ఈ మనిషికి కంగ్రాట్ చేసినా కూడా చాలా ఘోరంగా అడుక్కునేవాడా ఇది అదని చెప్పేసి తిట్టాడు. అదే కాకుండా పోలీసులతో కొట్టించాడు. ఆ దెబ్బల కంటే ఆ అవమానమే నాకైతే చాలా గట్టిగా కొట్టింది సార్. అందుకనే నేనైతే అంత బాధపడ్డాను. కానీ మొత్తానికి మీరైతే ఏదో బహుమతి ఇది అదని చెప్పేసి అన్నారు కదా, అది ఇస్తే నేను ఇంకా బయలుదేరుతా సార్. ఏంటి ఫ్రాంక్లిన్, మర్చిపోయావా గిఫ్ట్ ఏంటో? ఎవరైనా సరే ఆ షార్క్ ని పట్టుకుంటే ఏమని చెప్పేసి అన్నాను, ఆ విషయం మర్చిపోయి మళ్ళీ గిఫ్ట్ అని చెప్పేసి అంటున్నావేంటి? అరే అంతకుడు బాబు, మర్చిపోయావా? నువ్వు బిలియనీర్ అయ్యావు అంతకుడు బాబు. ఇప్పుడు అదే ఒక పెద్ద గిఫ్ట్. ఓ అవును కదా సార్, ఆ విషయం మర్చిపోయింది సార్. తొందరగా చెప్పండి. తొందరగా చెప్తే నేనైతే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి తొందరగా చూసుకుంటాను. నిజంగా నాకైతే ఆగలేకపోతున్నాను సార్. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. నిజంగా నేను బిలియనీర్ అయ్యానంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఓకే ఫ్రాంక్లిన్, నీకైతే ఆ లొకేషన్ పెడుతున్నాను ఇప్పుడే. నువ్వు లేట్ చేయకుండా తొందరగా బయలుదేరు. నీకు అక్కడ ఉన్నటువంటి కార్స్, బైక్స్, అలానే SUV కార్స్, ఆ డబ్బు, ఆ నగలు కాదు, ఆ యొక్క గోల్డ్ బిస్కెట్లు అన్ని నీవే ఫ్రాంక్లిన్. లేట్ చేయకుండా వెళ్ళి చూసుకో. వావ్ అంతకుడు బాబు, విన్నావా? అక్కడ వచ్చేసి గోల్డ్ కార్స్ అన్ని ఉన్నాయంట. అంటే మనం బిలియనీర్ అయిపోయారంటే కదా. వావ్, నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. అయ్యా, మొత్తానికి అంతకుడు బాబు బిలియనీర్ అయిపోయాడు. గాయ్స్, చూడాలని ఎక్సైటింగ్ గా ఉందా? మాకు కూడా చాలా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఓరి నాయనో, అవి కార్లా లేకపోతే కార్ షోరూమా? కార్ షోరూమ్ కూడా పనికిరాదేమో. ఎన్నో షోరూమ్ల దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి కార్స్ లా ఉన్నాయి అవి. నిజంగానేరా బాబు? ఆ బైక్స్ చూడు, ఆ గోల్డ్ చూడు, ఆ మనీ చూడు. ఏంటి గాయస్, అందరూ చాలా ఎక్సైటింగ్ గా రెడీగా ఉన్నట్టున్నారు. నేను కూడా ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు, మనం వచ్చేసి ఎన్ని కార్స్ గెలుచుకున్నాము. 1 కాదు 2 కాదు, సూపర్ కార్స్, అలానే స్పోర్ట్స్ కార్స్. ముందుగా బైక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, అన్ని సూపర్ బైక్స్, నార్మల్ బైక్స్, అలానే చాలా పెద్ద బైక్స్. ముసలోళ్ళకి కావాలంటే ముసలోళ్ళకి అన్ని విధాలుగా ఉన్నాయి. ఇక్కడ సూపర్ కార్స్ చూడండి, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు, మొత్తం అన్ని రకాల కార్లు ఇక్కడే ఉన్నాయబ్బా, ఓన్లీ సూపర్ కార్స్ లోనే. అదే కదా, ఆ కార్స్ అన్ని ఏంటంతకుడు బాబు, అసలు అన్ని ఉన్నాయి, అది కూడా సూపర్ కార్స్. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం స్పోర్ట్స్ కార్ అన్నమాట. వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయో. ఊరి నాయనో, మనం ఇప్పటికొచ్చి చూడనటువంటి కార్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అది కూడా చిన్న కార్ కూడా ఉంది. అరే బ్యాక్ సైడ్ చూడు, SUV కార్ ఉందిరా బాబు. అంతకుడు బాబు, బ్యాక్ సైడ్ అయితే SUV కార్లు ఉన్నాయి. ఊరి నాయనో, అరే హమ్మర్లు, అదే కాకుండా 6. ఇందాక వాడి దగ్గర 5 హమ్మర్ కార్లు ఉన్నాయని ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో. కానీ మన దగ్గర 6 ఉన్నాయి. మొత్తానికి మనమైతే బిలియనీర్ అయిపోయాం అంతకుడు బాబు. అవునరా డోరేమాన్, మనమైతే మొత్తానికి అయిపోయాం. గాయస్ చూడండి, ఎన్ని కార్స్. మీరు ఇన్ని కార్స్ ఎప్పుడైనా ఒక దగ్గర చూసారో చెప్పండి. ఖచ్చితంగా చూసుండ్రు. మనమైతే బిలియనీర్ అయ్యాం కాబట్టి మనమైతే ఈ విధంగా చూస్తున్నాం, లేకపోతే మనం కూడా చూసేవాళ్ళం కాదు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ గోల్డ్ చూడండి, గోల్డ్ కూడా ఎంత వచ్చిందో. నిజంగా ఏదో సోదనుకున్నాను కానీ ఆ షార్క్ ని పట్టించినందుకు మనకి ఇంత డబ్బా. అదే కదా అంతకుడు బాబు, మనకి కళ కూడా ఈ విధంగా రాదేమో. అంత దారుణమైనటువంటి డబ్బు మనం గెలుచుకున్నాం. పోతే పోయిందిలే, ఆ షార్క్ చచ్చిపోయి మనకైతే చాలా ధనాన్ని అయితే ఇచ్చింది. కానీ ఒకటే బాధ, 6000 మందిని చంపినటువంటి ఆ షార్క్ మనమైతే చాలా ఘోరంగా చంపాం. సూపర్, సారీ మనం కాదు, నువ్వు. గాయస్, మన సించాన్ గారికి ఇంకా షార్క్ స్టోరీ తెలియదు అనుకుంటా. మీరైతే కామెంట్ చేసి చెప్పేయండి, మనం చంపామా లేకపోతే డాల్ఫిన్స్ చంపాయని చెప్పేసి. అయినా కూడా మన హస్తం కూడా ఉందిలేండి.
కానీ ఆ డాల్ఫిన్స్ గనక లేకపోయినట్లయితే నిజంగా మనం చచ్చి ఉండేవాళ్ళం. మొత్తానికి నువ్వు బతికున్నావు, అది చాలే. అదే కాకుండా బతికి చాలా అంటే చాలా $1 బిలియన్ డబ్బు అయితే ఇచ్చావు, అలానే చాలా అంటే చాలా గోల్డ్ ఇచ్చావు, చాలా కార్స్ ఇచ్చావు, చాలా బైక్స్ ఇచ్చావు. ఓహో, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఆ చాలా చాలా కొనాలన్నా కూడా మన దగ్గర అయితే చాలా డబ్బు ఉంది రచించాలి. మర్చిపోయావేంటి, మనంతగడ బాబు ఇప్పుడు బిలియనీరు. ఏం లేకపోయినా కూడా మనకైతే వచ్చేస్తూ ఉంటాయి. అవునవునులే ఫ్రెండ్స్, మీకైతే ఏమైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. మనంతగడ బాబు ఇప్పుడు బిలియనీరు కదా, బిలియనీరు కాబట్టి ఏమైనా చేయగలడు. మీరు ఏదైనా కావాలన్నట్లు కామెంట్ చేసినట్లయితే అంతగడ బాబు అయితే చూసి ఇవ్వడానికి వీలైతే ఇస్తాడు. ఆహా గాయస్, చూసారా షించాన్ గడు మీకు ఎంత సపోర్టో? మామూలు సపోర్ట్ కాదు, ఫుల్ సపోర్ట్ అంతే. ఓకే, మన షించాన్ గడు చెప్పిన విధంగా మీరైతే కామెంట్ చేసేయండి, సరేనా? అది నేను ఇవ్వగలిగితే ఇస్తాను, ఓకేనా? కానీ మీరు కూడా ఇవ్వగలిగేది ఒకటైతే ఉంది, అదేంటో కాదు, ఒక లైక్ కామెంటే. ఆ రెండు చేసి పడేశారనుకోండి, అది చాలు. అదే కాకుండా ఇంత కష్టపడ్డాను పిల్లిని రావడం కోసం, అదే కాకుండా షార్క్ ను కూడా చంపాను, దానికోసమైనా మీరైతే లైక్ చేయరా? సో ఖచ్చితంగా చేస్తారని నాకైతే తెలుసు. ఇంకా మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.